నమస్తే తెలంగాణ రైతులందరికీ నమస్కారం. నేను గో ఆధారిత వ్యవసాయ చేస్తున్న మీ ఆడ తిరుపతిని చెర్లపల్లి గ్రామం, నడిగూడ మండలం, హన్మకొండ జిల్లా. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా చెర్లపల్లి గ్రామంలో సర్వే నంబరు 136 సర్వే నంబర్ల నేను వ్యవసాయం చేయడం జరుగుతున్నది. దీనికి అనుకూలమైన రకం ఏంటంటే మైసూర్ మల్లిక రకం ఎన్నుకోవడం జరిగినది. దీనికి జీవామృతము ఫస్ట్ మన దుక్కికొండ మూలాలు PMDS ఎండాకాలంలో చల్లడం జరిగింది. అది ఇంత ఎత్తు వేపుగా అయిన తర్వాత దానికి భూమిలో కలియదున్ని నారు పోసుకున్న తర్వాత నాటు వేసినాము. మనం వరి విత్తనాలు తెచ్చుకున్నప్పుడు వరి విత్తనాలకు మేము బీజామృతం చేసి విత్తన శుద్ధి చేసినాం. తర్వాత నెల రోజుల తర్వాత నారు పెరిగిన తర్వాత మళ్ళీ నారు సూతం మళ్ళీ బీజామృతంతో మళ్ళీ నారు విత్తన శుద్ధి చేసుకున్నాం, నారు సూది చేసుకున్నాం. వరి నాటడం జరిగింది. లాస్ట్ ఇయర్ హైబ్రిడ్ పెట్టినాం. ఇదే 136 సర్వే నెంబర్ల. అప్పుడు పంట బాగా రాలేదు. మనకు అనుకూలంగా ఉండాలంటే మన దేశంలో నాటు రకం ఏదంటే మైసూర్ మల్లిక అని మాకు పసిడి వంట వారు రిఫర్ చేయడం అనేది. ఆ పసిడి వంట వారు నాటు రకం పెడితే మీరు బాగుంటుంది. మీరు ప్రకృతి పరంగా చేస్తున్నారు కాబట్టి, గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఇది రకం బాగుంటుందంటే తెచ్చి పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా దీనికి వాడిన కషాయాలు ఏంటిదంటే ఒకసారి 2 సార్లు నీమాస్త్రం, 2 సార్లు దశపర్ణి, ఒకసారి ఫిషామెన్ యాసిడ్ 4 సార్లు కొట్టినాము. అది మనకు సొంత ఖర్చులతో డబ్బులేం ఖర్చులు కాకుండా మన చేతనే తయారు చేసుకున్నాం మందులు. మాకు ప్రకృతి వ్యవసాయంలో పసిడి పంట వాళ్ళు మెలకువలు నేర్పడం జరిగింది. గతంలో మేము కెమికల్ వాడడం పక్కపండి మా రైతు ఇక్కడ కెమికల్ వాడుతున్నారు. మన వేరే రకం తీసుకొని వాళ్ళ చేనుకు మా చేనుకు డిఫరెన్స్ ఉన్నది. వాళ్ళకు అధికంగా దోమ, పురుగు అన్నీ ఆశిస్తున్నాయి. మాకు మాత్రం ఇది మేము గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఆవు మూత్రం, ఆవు పేడతోనే మేము దీన్ని కవర్ చేసుకుంటాము. దీనికి మన యూరియా కానీ DAP కానీ వేయడం జరగలేదు. ఓన్లీ జీవామృతమే పారిస్తున్నాము, జీవామృతం స్ప్రే చేస్తున్నాము అంతే తప్ప ఎక్కువ చేసింది ఏం లేదు. విత్తనం అయితే 7 సంవత్సరం కానీ ఈ సంవత్సరం చాలా బాగున్నది. ఎక్కడ కానీ మర్చిపోయిన కానీ పురుగు కానీ ఎక్కడ ఆశించకుంటున్నది. దీనికి మేము ఆల్రెడీ జీవామృతం స్ప్రే చేసినాం, దశపర్ణి స్ప్రే చేసినాం. మేము ఎప్పుడు నెల కింద స్ప్రే చేసినాం. మా పక్కన రైతులు వారానికి ఒకసారి స్ప్రే చేస్తున్నా కానీ వాళ్ళకు తాపుకోటి వస్తూనే ఉంటుంది. పురుగు కానీ, దోమ కానీ, కాటుక కానీ ఇవన్నీ వస్తున్నాయి. రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసి మన విత్తనం వల్ల ఎన్నుకునేటప్పుడు దేశీ రకం ఎన్నుకొని మంచి ఖర్చులు తగ్గించుకోవాలని కోరుకుంటాను.